నిబంధనలు ఉల్లంఘిస్తూ వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. డ్రగ్స్ పెడ్లర్స్ పై నిఘా ఉంటుందని తెలిపారు. టీజీ న్యాబ్ డాగ్ స్క్వాడ్స్ తో పబ్లలో ఆకస్మిక తనిఖీలు జరిపామన్నారు ఆయన. జూబ్లీహిల్స్లో నిబంధనలు పాటించని పబ్లకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. పబ్బుల్లో బార్లలో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అంటున్న డీసీపీ విజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ కట్టడి చేసేందుకు పోలీసులు ఎలాంటి నిఘాతో ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే అత్యధికంగా ఉన్న అంటే వెస్ట్ జోన్ లోని బంజాయిల్స్ జూబ్లీహిల్స్ అత్యధికంగా పబ్బులు ఉన్నాయి. సో వాటిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. సార్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పబ్స్ పైన మీరు ఎలాంటి నిఘా పెంచారు? అలాగే నార్కోటిక్ అలాగే ఎక్సైజ్ పోలీసుతో మీరు ఆల్రెడీ ఇప్పటికే తనిఖీలు కూడా చేస్తున్నారు కదా, సో అండర్టేకింగ్ లెటర్స్ కూడా తీసుకున్నారు. సో ఎలా ఉండబోతోంది ఈసారి? మన వెస్ట్ జోన్ పరిధిలో అతి ఎక్కువ సంఖ్యలో ఈ పబ్స్ ఉన్నాయి. మొన్న శనివారం నాడు మన జోన్లో ఉన్న అందరూ పబ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ స్టార్ హోటల్స్ మేనేజ్మెంట్తో ఒక ఇంటరాక్షన్ మీటింగ్ కూడా పెట్టినాము. ఇంటరాక్షన్ మీటింగ్లో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల సురక్షత దృష్టిలో ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన వాళ్లకు సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. గోవా అలాగే బెంగళూరు నుంచి కూడా సింథటిక్ డ్రగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, దాని మీద ఎలా ఫోకస్ పెట్టారు? ఎప్పటికప్పుడు ఈ డ్రగ్ పెడ్లర్స్ పైన, తర్వాత ట్రాన్స్పోర్టర్స్, సప్లయర్స్, కన్జ్యూమర్స్ పైన కూడా నిఘా పెట్టి వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి వందలాది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈ ఆస్పెక్ట్లో ఏదైతే సింథటిక్ డ్రగ్స్ వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందో అది చాలా తగ్గింది. సో సంపూర్ణ నియంత్రణలో పరిస్థితి ఉంది. కానీ ఇది నిరంతరంగా పోరాటం చేయాల్సిన విషయం ఇది. కాబట్టి మనం ఏ ఒక నాడు కూడా, అది న్యూ ఇయర్ అయినా ఇంకో రోజైనా, సంవత్సరంలో 365 రోజులు కూడా పోలీసు మరియు ఇతర విభాగాలు నిఘా పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ పైన స్పెషల్ టీమ్స్ పెట్టి కూడా మనం పనిచేస్తూ ఉన్నాము. సో ఈసారి కూడా అంటే రీసెంట్ గా కూడా 4 పబ్లకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు, దానికి రీజన్ ఏంటనుకోవచ్చు? మన జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న ఒక 10 పబ్బుల పైన 2022లో మాన్య హైకోర్టు నాయిస్ పొల్యూషన్ పైన నేబర్హుడ్ నుంచి కొందరు రెసిడెంట్స్ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు విషయాలన్నీ సమగ్రంగా పరిశీలించి కొన్ని పబ్బుల పైన, ఈ 10 పబ్బుల పైన కొంచెం ఆంక్షలు విధించింది. దాని ప్రకారంగా ఈ పబ్బులు రాత్రి 10 తర్వాత ఎలాంటి మ్యూజిక్ ప్లే చేయడానికి అవకాశం లేదు. ఈ 10 పబ్బులో ఇప్పుడు ఒక 5-6 మాత్రమే పనిచేస్తున్నాయి, మిగతా 4 బంద్ అయినాయన్నట్టు సమాచారం ఉంది. తర్వాత ఇంకా 1-2 పబ్బులు రెగ్యులర్గా వాళ్ళు ఈ నాయిస్ పొల్యూషన్ కండిషన్స్ని, రూల్స్ని ఉల్లంఘించడం వల్ల వాళ్ళపైన కేసులు నమోదైనాయి. ఆ నేపథ్యంలో ఇంకా ఒక పబ్బు పైన ఈ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన బంజారా హిల్స్లో ఉన్న 2 పబ్బులలో ఈ అసాంఘిక కార్యకలాపాలు, అంటే ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఈ ఒబ్సీన్ డాన్స్, తర్వాత వేరే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుపుతున్న నేపథ్యంలో వాళ్లపైన కేసులు నమోదయ్యి వాళ్ళ అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మైనర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు రీసెంట్ కూడా ఒక పబ్ లో మైనర్స్ ఇష్యూ కూడా అయింది. సో మైనర్స్ విషయంలో ఎలాంటి నిఘా ఉండబోతుంది? మీరు నిర్వాహకులకు ఏం సూచించారు మైనర్స్ ని అలౌ చేసే విషయంలో? మేము స్పష్టంగా వాళ్ళకి సూచన ఇచ్చినాము. ఎక్సైజ్ చట్టం కింద, తర్వాత మన కోట్పా చట్టం కింద, తర్వాత మన జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చట్టం కింద కొన్ని నిబంధనలు ఉన్నాయి. మైనర్ పిల్లలు, అదే మేల్ ఆర్ ఫీమేల్, ఎవరిని కూడా 18 ఇయర్స్ అండ్ బిలో కొన్ని కోట్పా నిబంధనలు మరియు మన జేజే యాక్ట్ కింద ఉన్న నియమాలను ఉల్లంఘించి ఎటువంటి పని చేయకూడదు, వాళ్ళని అలో చేయకూడదని స్పష్టంగా నిర్దేశన ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వాడకం కావచ్చు, అలాగే సరఫరా పైన ప్రత్యేకమైన నిఘా పెంచాము. ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్స్ ప్రశాంత వాతావరణం నిర్వహించుకోవాలి. అలాగే భద్రత కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కూడా పోలీసులను సంప్రదించాలని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గారు సూచిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో.